ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 23 జీటీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ వచ్చేసి అహ్మదాబాద్లో మ్యాచ్ మొత్తం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాం. బట్ అంత ఇంట్రెస్టింగ్ అయితే అంత నెల్ బైటింగ్ సిచ్యువేషన్స్ అయితే ఏం లేవు. మ్యాచ్ ఈజీగానే జీటీ చేతిలోకి వెళ్ళిపోయింది అనమాట. ఎందుకంటే వీళ్ళు వికెట్లు మొత్తం హ్యాండ్ ఇచ్చేసారు. డబా టబా 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 అని రాజస్థాన్ వాళ్ళు పడిపోయారు. టాస్ వచ్చేసి ఆర్ఆర్ గెలిచింది, కానీ ఫీల్డింగ్ తీసుకుంది. తర్వాత బ్యాటింగ్ ఆడలేకపోయింది అనమాట. సో మన జీటీ వచ్చేసి టార్గెట్ 217 కొట్టారు, 218 టార్గెట్ ఆర్ఆర్కి పెట్టారనమాట. టీం అంతా కలిసి కాంట్రిబ్యూట్ చేశారు. కానీ మెయిన్గా ఒకడు అతను నిలబడుకున్నాడు, మిగతా వాళ్ళు వచ్చినట్టు పోయినారు. కొట్టడం పోవడం అయిందనమాట. బట్లర్ బై మిస్టేక్ ఎల్బిడబ్ల్యూ అవుట్ అయ్యాడు అండ్ గిల్ ఫస్ట్లోనే పోయాడు. కానీ ఒక్కడే సాయి సుదర్శన్, ఒక్కడే ఫస్ట్ నుంచి ఒక్కడే జీటీకి. అండ్ జీటీకి ఇది 4th కన్సిక్యూటివ్ విన్ అన్నాడు, వరుసగా 4వ విన్. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయింది అనుకుంటా. బట్ గిల్ యాజ్ ఎ కెప్టెన్గా మంచిగా చేస్తున్నాడని చెప్పి ఈ మ్యాచ్లు చూస్తున్నాగా మనకు అనిపిస్తుంది అన్నమాట. అండ్ శుభ్మాన్ గిల్ అంత పర్ఫార్మెన్స్ లేకపోయినా ఆ టీం ఆదుకోవడానికి ఒకడు ఉన్నాడు. అంటే ప్రతి టీంలో ఒకరు ఉంటారు బాగా ఆడేవాళ్ళు, ప్రతి మ్యాచ్ ఆడేవాళ్ళు, కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళు. సో ఈ టీంకి వచ్చేసి సాయి సుదర్శన్ అనమాట. సాయి సుదర్శన్ మిస్టర్ కన్సిస్టెంట్ ఆఫ్ జీటీ. ఈసారి టాప్ 5 అంటే ఆరెంజ్ క్యాప్ పోటీలో సాయి సుదర్శన్ కూడా ఉన్నాడు, టాప్ 5లో ఉన్నాడు. ఇప్పుడు అంత బాగా ఆడుతున్నాడు, కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నాడు కాబట్టి టాప్లో ఉన్నాడు. అలాగే బౌలింగ్ విషయానికి వస్తే సిరాజు, ప్రసిద్ధ్ కృష్ణ అండ్ హర్షద్ ఖాను బయట బౌలింగ్ లేనప్పుడు బాగుంది. రషీద్ ఖాన్ వీళ్ళంతా ప్రతి ఒక్కరు బౌలింగ్ మంచిగా వేసేవాళ్ళే. ఒక రకంగా బ్యాటింగ్ లేనప్పుడు బాగుంది. బట్లర్ కావచ్చు, సుందర్ కావచ్చు, మన శుభ్మాన్ గిల్ కావచ్చు, సాయి సుదర్శన్ కావచ్చు, మళ్ళా షాఫ్రాన్ రూథర్ఫర్డ్ కావచ్చు, అండ్ మన రషీద్ ఖాన్ కూడా బ్యాటింగ్ ఆడతాడు. షారుఖ్ ఖాన్ కూడా ఆడతాడు. సల్మాన్ ఖాన్ అంట, సారీ. సో ఇదనమాట వాళ్ళు బ్యాటింగ్ లేనప్పుడు. కానీ ఒకటి వద్ద నిలబడి లాస్ట్ వరకు తీసుకొచ్చాడు, మిగతా అందరూ వచ్చినట్టు కొట్టడం, వెళ్ళిపోవడం, అదనమాట మ్యాటర్. నెక్స్ట్ ఆర్ఆర్ బ్యాటింగ్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచే మన వాళ్ళు ఫామ్లోకి వచ్చారా అనుకుంటే ఈ మ్యాచ్ హ్యాండ్ ఇచ్చేసారనమాట. ఫస్ట్ 2 మ్యాచ్లు ఓడిపోయారు, సెకండ్, థర్డ్, 4th గెలిచారు, మళ్ళీ 5th ఓడిపోయారు ఇవాళ. సో ఇక్కడ అందరూ ఆడితేనే గెలుస్తారు. శాంసన్ ఒకటి ఆడితే గెలవడుగా. శాంసన్ ఆడాడు, 40 runs కొట్టాడు, ఎక్కువసేపు ఆడాడు, బట్ ఓకే. తర్వాత వచ్చిన రియాన్ పరాగ్ మాత్రం హిట్టింగ్ వేసాడు, బాగానే 24 runs ఏం కొట్టాడు. కానీ కొంచెంసేపు ఉండి ఆడింటే మ్యాచ్ గెలవడానికి కూడా అవకాశం ఉండేది. నెక్స్ట్ వికెట్లు కూడా ఎక్కువసేపు నిలబడలేదు, పటాపటా వెళ్ళిపోయినాయి అనమాట. సో దానివల్ల ఆర్ఆర్ గెలవలేకపోయింది. ఈజ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ టీమ్ అనమాట. సో ఐపీఎల్ మొత్తానికి ఒక్కడు ఆడితే ఎప్పుడు గెలవదు, టీం పర్ఫార్మెన్స్ ఉంటేనే గెలుస్తుంది. ఇది మాత్రం పక్కా తెలుస్తుంది. సో ప్రతి టీం విషయంలో కూడా అబ్జర్వ్ చేసినట్టయితే ఇదే జరుగుతుంది.